నమస్తే సార్. నమస్తే సార్, ఈ రోజు ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఓకే. ఒక అమ్మాయి వాళ్ళ పెళ్ళైపోయింది. సో వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదు, అమ్మకి హెల్త్ బాగాలేదు, తనని విజిట్ చేయాలి. కానీ ఇక్కడున్న కమిట్మెంట్స్ తో విజిట్ చేయలేకపోతుంది. సో ఆ అమ్మాయి కూతురు ఏమడుగుతుంది అంటే, నీ సొంత తల్లికి బాగాలేకపోతే నువ్వు వెళ్ళడానికి పర్మిషన్ అడగాలి, వెళ్ళలేకపోతున్నావు, మరి అప్పుడు రేపు పొద్దున నా పరిస్థితి ఏంటమ్మా, నీకు బాగాలేకపోతే నాకు సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది కదా, నీ సిచ్యువేషన్స్ అప్పుడు నాకుంటే నేను కూడా నిన్ను చూసుకోవడానికి రాలేనా, అలాంటి కమిట్మెంట్ నాకు ఎందుకు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు అని అడుగుతుంది. సో దీనికి మీ సమాధానం? ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉంటాయి. ఇంకా ఈ రోజు మార్నింగ్ ఒక అతను ఫోన్ చేసి, మా అబ్బాయి పెళ్లి చేసుకుంటుండే సార్, అసలుకే రోజు అందరూ చూసినట్టు నాకు పెళ్ళి ఎందుకు అంటున్నాడు, కావుంటే లివింగ్ రిలేషన్స్ ఉంటా అంటున్నాడు, ఇదేంటి కొత్తగా సార్ అని నేను చెప్పాను. మీరంతా అవుట్డేటెడ్ నాన్న అన్నాడు. కొద్దిగా కన్విన్స్ చేయని మా అబ్బాయి అన్నాడు. తండ్రిగా నువ్వే కన్విన్స్ చేయలేదు, కన్విన్స్ చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మీ అబ్బాయి ముందు గొడవ పడి ఉంటారేమో, మీరు మీ అబ్బాయి ముందు రోల్ మోడల్ లేరేమో. లేదు సార్, అట్లేం లేదు సార్, ఒకసారి ఆలోచించుకోమని చెప్పాను. ఆలోచించుకోండి. ఇప్పుడు ఫైట్ చేశారా? ఎందుకుండా సార్, భార్య భర్తలు ఫైటింగ్ ఉంటుంది కదా అని మళ్ళీ ఆయన ఒప్పుకోండు. ఎంత ఎత్తున ఫైటింగ్ జరిగింది, ఏదో ఆ మనసులో పడిపోతుంది. ఓకే, అటువంటి చూడడం మనసులో పడిపోతుంది. నా పెళ్ళై 40 ఏళ్ళు అయింది, ఆనందంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, ఎంజాయ్. గొడవలు లేవా? బోల్డని గొడవలు ఉన్నాయి. ఎందుకుండవు? భార్యాభర్తల తర్వాత గొడవ ఉంటుంది. గొడవ ప్రేమ కోసం, ఆనందం కోసం, హ్యాపీయాత కోసం. ఇంకోటి, ఆమె ఎవరినంటదమ్మా, ఈయన కాకుండా ఇంకెవరంటది? బయటలో అంటదా? కదా అన్నప్పుడు ఏం చేయాలి? చూసావా నా మీద ఎంత లవ్రా అన్నీ అంటున్నాను, హ్యాపీ ఫీల్ కావాలంతే. ఈయన అన్నాడు అనుకోండి, చూసారా మా ఆయన చూసావా ఎవరితోనే లేదు నన్నే అంటున్నాడు. అది ఒకరినొకరు ఇష్టపడితే ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ రూట్ చెప్తున్నా మీరు అడిగిన దానికి. ఈ రూట్లో భార్యాభర్తలు అంటే నా దృష్టిలో 2 శరీరాలు ఒకటే మనసు. అప్పుడే అద్భుతంగా ఉంటుంది. అప్పుడే చాలా పిల్లలు తెలివి కల వాళ్ళు ఉంటారు, పిల్లలు ప్రయోజకులు అవుతారు, పిల్లలందరూ బాగుంటారు. లేకుంటే ఏమవుతుంది, అందరూ మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే, చిన్నప్పటి నుంచి పిల్లలకు మనం ఏం చెప్తున్నాము, మీరు ఎలా ఉండాలో వాళ్ళు అలాగే ఉంటారు కదా, మీ లేని వాళ్ళు ఉండరు కదా. ఓకే, మధ్యలో ఒక కాలేజీలో ఒక అబ్బాయి, ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. కారణం ఏం తెలుసుకున్నట్టు, అతను సంక్రాంతికి ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న ప్రతిరోజు గొడవ పడుకున్నాడు. ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకున్నాడు. కారణం ఏంది? అమ్మ నాన్న గొడవ పడితే చూడలేకపోయాడు. సో ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం ఎవరిది? పేరెంట్స్. వాళ్ళకి కలిసి ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. 35, 40 పెళ్లి లేవు. ఓకే, అమ్మాయిలు కూడా అంతే. మొన్న ఒక అమ్మాయి 34 years ఉంది, వాళ్ళ నాన్న నా దగ్గరికి ఫోన్ చేశాడు. ఏంటి అంకుల్ పెళ్లి అంటున్నాడు, ఇది చైల్డ్ మ్యారేజ్ అనుకుంటాడు. చైల్డ్ మ్యారేజ్ 34కి ఇది చైల్డ్ మ్యారేజ్ ఏందమ్మా అంటే, ఏంటి అంకుల్ ఇంత అవసరమా అంటే, పిల్లలు అవసరమా అని మాట్లాడుతుంది. అంటే ఎంత విసిగిపోయిందమ్మా. ఓకే, వెనటి కారణం ఎవరు? మళ్ళీ పేరెంట్స్. ఓకే, నేను నా విషయం చెప్తాను. 22 ఏళ్ళకి పెళ్లి కాకుండా ఇప్పుడు ముదిరిపోయినాను అన్నాను. 23 పెళ్ళి అయిపోయినది, 23 పెళ్ళి అయిపోయింది. సో అప్పుడు విషయాలు వేరు, ఇప్పుడు విషయాలు వేరు. దీని తగ్గట్టు పేరెంట్స్ మారుతూ పిల్లలతో పాటు జాగ్రత్తగా ఉంటే మారుతారు. చెడ్డ పిల్లలు ఈ ప్రపంచం మీద ఎవరు పుట్టరు. ఓకే, చెడ్డ పిల్లలు కాబడతారు చెడ్డ సమాజంతో, చెడ్డ తల్లిదండ్రులతో, చెడ్డ టీచర్లతో, చెడ్డ ఫ్రెండ్స్తో. ఎటువంటి అలా అవుతారు. కాబట్టి నెంబర్ 1 ఈ రకంగా మారాలి. నెంబర్ 2, అమ్మాయిని ఒకరింటికి ఇచ్చినప్పుడు, ఓకే, ఇంకో అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకున్నప్పుడు 2 సేమ్గా చూడాలి. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే పని ఏం చేయొద్దు, మా ఇంటికి వచ్చింది పని చేయదు. అలా కాకుండా తన కూతురు పర్మనెంట్ కాదు, కోడలు పర్మనెంటే. ఓకే, నేను నా లైఫ్లో కూడా చెప్తున్నాను, నా కూతురికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నా ఒక 1% నా కోడలు ప్రయారిటీ ఇస్తాను. ఎందుకు? నాతో పాటు ఉండేది, నా వృద్ధాపనంలో నన్ను చూసుకోకుండా నా ఇంటి పైన నిలబెట్టేది. ఓకే, మరి ఆమెను కూడా మనం అలా ప్రేమించినప్పుడు అక్కడి నుంచి కూడా అలాగే ఉంటుంది కదా. ఏదో చిన్న యంగ్లో ఉన్నప్పుడు ఏదో తప్పు చేస్తారు, ఏదో అంటారు, అది మనం ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేస్తేనే హ్యాపీగా ఉంటుంది. అలా మనసులో పెట్టుకుంటే బాగుండదు. అప్పుడే ఆ లైఫ్ బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటుంది. దాని తగ్గట్టు వీళ్ళు కూడా, పిల్లలు కూడా మారాలి. నేను మా అమ్మతోని ఎలా ఉంటున్నానో మా అత్తమ్మతో అలా ఉంటాను, బాగుంటుంది కదా. అత్తమ్మ అంగీకరించదు, అమ్మ అంగీకరిస్తా. అమ్మ నిన్న చిన్నప్పుడు తిట్లే, బొళ్ళ తిట్టింది, అమ్మ తిరిగితే స్వీట్గా ఉంది, అత్తమ్మ తిరిగితే చాలా హాట్గా ఉంది. ఎందుకు? అది యాక్సెప్ట్ చేయగలగాలి. నిన్న ఒక మాట అంటుందంటే, అమ్మకు మీ ఆయన అంటే ఎంత ప్రేమో. అమ్మ వినండి, అత్తమ్మ నిన్న ఒక మాట అంటుందంటే, పెళ్ళైన తర్వాత మీ ఆయన అమ్మతో మాట్లాడతలేడు కాబట్టి కోపం వచ్చింది. నన్ను కాకుండా చేసింది నా కొడుకును నువ్వు మాట ఉంటుంది అనాలి. చూసావా మా ఆయన ఎంత ప్రేమిస్తుంది మా అత్తమ్మ అని ఆలోచిస్తే ఈ ప్రాబ్లం ఉండదు.
మాటకు మాట నాంపల్లి ఫ్యామిలీ కోర్టు చూడండి, వేలాది కేసులు డివోర్స్. పోనీ డివోర్స్ అయినా హ్యాపీగా రా, పోనీ లేరు కదా, మళ్ళీ అటువంటిప్పుడు డివోర్స్ అయింది, పోనీ డివోర్స్ కన్నా హ్యాపీగా రా. సో కారణం ఏంటంటే యువర్ ఆలోచన, మన ఆలోచన పద్ధతులు ఎలా ఉన్నాయి అలా ఉంటుంది. దీన్ని ఏమంటారు తెలుసా, మనం అంగీకరించి స్వీకరించినప్పుడు అద్భుతంగా ఉంటుంది, అంగీకరించి స్వీకరించినప్పుడు ఏదైనా చేదుగా ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్గా ఒక పొట్టిగా ఉన్నారనుకోండి, ఆ పొడిగే ఛాన్స్ ఉందా? 24 ఏళ్ళు ఉన్నాడు మనిషి, పొడిగే ఛాన్స్ ఉందా? అప్పుడు ఏం చేయాలి ఆయన? 2 చాయిస్ ఉంది. ఒకటి ఏంటంటే ఐ ఎంజాయ్ మై పొట్టి, నేను గిడ్డు మై షార్ట్, ఎంజాయ్ చేస్తే ఏం కాదు, నా లైఫ్ ఇంత చూశారు అందరు పొడుగున్నారు ఇలా ఉండంటే మారడు కదా. మారినప్పుడు దీన్ని అడ్వాంటేజ్గా మార్చుకో. అప్పుడు ఏమనుకో తెలుసా, నా ముందు చివరిని లేవడా తలెంచుకొని బతుకుతారు, నేను తలెత్తుకుందని బతుకుతాను. దట్స్ ఇట్, చిన్న చేంజ్. ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ మార్చుకోమో హ్యాపీగా ఉంటాం. అక్కడ మార్చే ఛాన్స్ లేదు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ట్రాఫిక్ మార్చగలనా? నేను మార్చలేను ప్రస్తుతానికైతే. ఓకే, ఏమో రేపు నన్ను ఏదైనా మినిస్టర్ చేసి ట్రాఫిక్ మినిస్టర్ చేస్తే మారుస్తానేమో. మార్చిన వేరే వాళ్ళు వినాలి కదా, వినరు. కాబట్టి ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అందరూ అమెరికాలో బాగుంటారు అంటే అక్కడ పాపులేషన్ అలాగే ఉంటారు, ఇక్కడ పాపులేషన్ ఇలాగే ఉంటారు. మనకున్న ప్లేస్లో ఇంత ప్లేస్, వాళ్ళ ప్లేస్ ఏమో ఇంత ప్లేస్లో ఇంతమంది ఉన్నారు, మనం ఇంత ప్లేస్లో ఇంతమంది ఉన్నాం, డెఫినెట్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయి. అయినా సరే యూఆర్ ఎంజాయింగ్. ఇది యాక్సెప్టేషన్ అయిపోతుంది. ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, నేనేం చేస్తాను సార్, మంచి పాటలు పెట్టుకుంటా, లేకుంటే మంచి వీడియోలు పెట్టుకుంటా, వింటూ ఉంటా. మా డ్రైవర్ కూడా 6 నెలలకో 2 నెలలకో మారిపోతుంటాడు. ఏం తెలుసా, నేర్చుకుని ఆయన మంచి లైఫ్ చూసుకుంటాడు. అంటే ఏమైంది, మనతో కూడా బాగుపడుతున్నాడు. అంటే మన సద్భావంగా ఉండి, సజ్జన సాంగత్యంలో ఉండి, మంచి ఆలోచనతో ఉంటే అద్భుతంగా ఉంటుంది. అటువంటి మంచి ఆలోచన ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, హ్యాపీ ఉంది. అమ్మ నాన్న మారితే పిల్లలు మారుతారు, అమ్మ నాన్న మారుకుంటే పిల్లలు మారరు. పిల్లలు కొత్తగా రారు. మళ్ళీ చెప్పాను, మరోసారి చెడ్డ పిల్లలు పుట్టలేదు, చెడ్డ పిల్లలు లేరు, చెడ్డ పిల్లలు కాబడ్డారు బికాస్ ఆఫ్ చెడ్డ తల్లిదండ్రులు, చెడ్డ టీచర్లు, చెడ్డ ఫ్రెండ్స్, చెడ్డ సమాజం. ఇది మారితే అన్ని మారిపోతాయి. వెరీ ట్రూ సార్. సో మార్పు తల్లిదండ్రుల దగ్గరే రావాలి. కరెక్ట్, రూట్ ఇస్ దట్. టైం లేదు, వాళ్ళు టైం ఇవ్వట్లే. నోట్లో కుక్కుతున్నారు అన్నం తెలుసా, తినిపించట్లే. ఫోన్ ముందు పెడుతున్నారు, కుక్కేస్తున్నారు. వాడికి ఆకలి తెలుసా పిల్లగానికి? అబ్బాయికి ఆకలి తెలుసా? తెలియదే. మీరేం చేయండి, భార్య భర్తలు, అబ్బాయికి అన్నం పెట్టకండి, వాడు అడిగి బలంతో పెట్టకలే, మీరు తింటూ ఉండండి. నాన్న అంటే పెట్టాలి అంతే, అమ్మ అంటే పెట్టాలి. మనం ఆ నోట్లో కుక్కేసి ఓ పని చేసేస్తున్నాం. దాంతో ఏమవుతుంది? పనిలో పని అయిపోయింది సార్. అది కాదు కదా, ఏడవనియండి. ఆకలి తెలిస్తే కదా ఒకసారి. మనమేం చంపేయం కదా, సాయంత్రం పెడతాం, మధ్యాహ్నం పెడతాం, 1 అవర్ తర్వాత పెడతాం. ఆకలి అయినప్పుడు తినడం వేరే ఉంటుంది, ఆకలి కాకుండా పెట్టడం వేరే ఉంటుంది. ఆకలి తీసి పెట్టండి, అన్నం రెస్పెక్ట్ కూడా నేర్పించాలి. ఇవన్నీ పేరెంట్స్ నేర్పిస్తే బాగుంటుంది. వేరే ఎవరు నేర్పించలేదు. ఫస్ట్ గురువు, ప్రథమ గురువు నాన్న, అమ్మ నాన్న. వి ఆల్ హ్యావ్ టు గివ్ టైం. టైం పెట్టాల్సిందే, పిల్లలే వాళ్ళ మీదే ఇన్వెస్ట్ చేయాల్సిందే. రైట్ సార్, థ్యాంక్ యూ. గుడ్ లక్ అండి.